దేనికయ్యా ఇదంతా? చెబుతానండి. ఇదంతా ఎవరికండి? చెప్తామండి. సార్ త్వరగా చేయి కడుక్కొని రండి సార్. పెద్ద ఇన్స్పెక్టర్ అని తెలియగానే మిమ్మల్ని చూడండి ఏ విధంగా గౌరవిస్తున్నారో. ఆహా, వాసన తిరిగిపోతుంది. ఇవన్నీ ఎవరు వండారు? చెబుతానండి. ఇక్కడ మేక కోడి అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కొన్నవా లేక కొట్టుకొచ్చినవా? చెప్తా ఉండండి. అయ్యగారు మీరు ఇక్కడ లొడలొడ మాట్లాడే బదులు ముందు వెళ్ళి చేయి కడుక్కోవద్దాం కదా. త్వరగా పదండి. చాలా బాగుంది. అయ్యా నాకు ఒక లెగ్ పీసు, మీకు ఒక లెగ్ పీసు. నీకొక గుడ్డు కూడా లేదు. 5 చేపన్న ఇవ్వండి అయ్యా. కావాలంటే నీకు ముళ్ళు ఇస్తాను. నా అబ్బా, ఈ కోళ్ళు మేకలు ఎక్కడి నుంచి కొట్టుకొచ్చారు ఇన్స్పెక్టర్ అడిగారు కదా, నీ నోటితోటి చెప్పు. ఒరే నాయనా, ఆ. ఇన్స్పెక్టర్ గారి పేరు చెప్పి కొట్టేసుకొచ్చావని నువ్వే చెప్పు. చూసావా హెడ్, డ్యూటీలో జాయిన్ అయ్యి కొద్ది రోజులు కూడా కాలేదు. ఈలోగా నా పేరులో లంచమా? ఏమయ్యా, హెడ్ కానిస్టేబుల్, మేము ఆకలితో చస్తే ఆ నింద ఎవరి మీదకి వస్తుంది? అయ్యగారి మీదే. ఏ నీ మీద పడతా? నేను ఇన్స్పెక్టర్ కాదు కదా, మీరే కదా ఇన్స్పెక్టర్. శబ్దం చేయకబ్బా. కాలొకటి అక్కడ పెట్టరా. ఇన్స్పెక్టరా, ఏ ఇన్స్పెక్టర్, ఓ ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ రేయ్, ఎందుకురా ఇలా అరిచి ప్రాణాలు తీస్తున్నారు? నన్ను డ్యూటీ చేసుకునేవరా? చెయ్యాలి, డ్యూటీ బాగా చెయ్యాలి. మీరు చూడాలి, అదే కదా మా ఆశ. నా అబ్బా, నువ్వు ముందు వెళ్ళు. ఒరే కొడక, నువ్వు ముందు వెళ్ళరా. ఓ నా అబ్బా, నా బంగారు తండ్రి, ముందు నువ్వే వెళ్ళు. ఒరే కొడక, నువ్వు ముందు వెళ్ళరా. రే దొంగన బాబు, కొట్టగడ మొహం చెట్టే అయిపోతాయి, ముందు నువ్వే వెళ్ళు. నా కడుపును పుట్టి నా కొడుకు నన్ను ఎదురించి మాట్లాడతావా? నువ్వు చెప్పవయ్యా. ఏ ఇన్స్పెక్టర్, అక్కడ చెప్పవయ్యా. నువ్వు చెప్పు. ఏ చెప్పవయ్యా. చెప్పమంటుంటే. ఏ చెప్పమంటుంటే ఏంటేరు? చెప్పు. వెళ్ళమంటుంటే. ఏ చెప్పవయ్యా. నువ్వే చెప్పావు కదా, నీ కళ్ళ ముందు అన్ని జరగాలని. అలాగే జరుగుతుంది. అబ్బా, అంత ఫ్రీగా జరిగింది. నాన్న నువ్వు వెళ్ళు. ఏం సౌండ్? ఏయ్, లోపల ఇంతకు ఏం జరుగుతుంది? మీ అయ్యగారు ఏం జరిగినా సరే కళ్ళ ముందే జరగాలని చెప్పారు కదా. అవును. అదే ఆయన చేస్తున్నాడు, ఈయన చూస్తున్నాడు. నువ్వు వెళ్తావా? రే లోపలికి వెళ్ళి చూడాలంటే దానికి గుండె ధైర్యం ఉండాలిరా. అరే అయినా కొడక, తలుపు తీరా. అబ్బా, ఆయన అన్ని బాగా చూసాడా? అయ్యా అన్ని శుభ్రంగా చూసారా? ఒరే ఏటు, నాకే ఎందుకురా ఇలా జరుగుతుంది? మీరు ఆశించినట్టుగానే జరుగుతుంది కదయ్యా. అలా నేను ఏం ఆశించానురా? మీరే కదా ఏది జరిగినా నా కళ్ళ ముందే జరగాలన్నారు. అదే కదయ్యా జరుగుతోంది. అందుకని ఈ విధంగాన ఇక నుంచి వాళ్ళిద్దరూ నా కళ్ళ ముందు కనపడకూడదు. వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయారా? అంత ఓవర్గా ఏం తిని చచ్చారా? అదేదో మీకే తెలియాలండి. అయ్యా, ఎట్టాగో ఆ, నన్ను వద్దు, రక్షించేశారయ్యా. ఏంటిది విషయం ఏంటి చెప్పండి. ఏమీ లేదయ్యా, ఊళ్ళో ఆనకట్ట కట్టాల్సిన విషయం రాష్ట్రపతి గారి దృష్టికి తీసుకుపోయేదానికి అందరి దగ్గర నుంచి సంతకాలు రెడీ చేస్తున్నాను. దయచేసి మీరు కూడా ఒక సంతకం చేశారంటే. మంచి విషయమేగా, పేపర్ ఇవ్వండి. 5 సంవత్సరాలుగా ప్రభుత్వం సపోర్టే లేకుండా బ్యాంకు నడుపుతున్నారు. అప్పుడు రాని ఎమ్మెల్యే ఇప్పుడు సంవత్సరానికి ఎందుకు వచ్చినట్టు? బిత్రపోయినా అటు చూస్తావేంది మహేంద్ర? ఖాళీ పేపర్లో నీ సంతకం. ఈ ఒక సంతకం కోసమే నేను చాలా కాలం ఎదురు చూసిన. నువ్వు ఎన్ని పాటలు పడతావో చూడు. ఇంకా నా చేత సంతకాలు పెట్టించుకుని అడుక్కునే వాళ్ళ వీధి వీధికి ఇంటింటికి నన్ను తెప్పించినావు కదా, దాన్ని మాత్రం నేను మర్చిపోను, గుర్తుపెట్టుకో. ఇది ఒక్కటి చాలు. నీ మీద ఫోర్జరీ కేసు పెట్టొచ్చు, కూనీ కేసు పెట్టొచ్చు. నేను ఇక్కడి నుంచి పోయిన 5 నిమిషాల తర్వాత పోలీసులు వస్తారు. చెంచల్గూడనా, రాజమండ్రి జైలా, నీ అడ్రస్ నువ్వే తెలుసుకో. ఆగు. టీవీ చూడు. ఇది ఒక్కటి చాలు. నీ మీద ఫోర్జరీ కేసు పెట్టొచ్చు, కూనీ కేసు పెట్టొచ్చు. నేను ఇక్కడి నుంచి పోయిన 5 నిమిషాల తర్వాత పోలీసులు వస్తారు. చెంచల్గూడనా, రాజమండ్రి జైలా, నీ అడ్రస్ నువ్వే తెలుసుకో. మనం ఇక్కడే ఉన్నాగా, మనకు తెలియకుండా ఎలా తీశాడు? అటు చూడండి.
కాలువగట్టు కట్టడానికి ఆలోచించే నువ్వు ఆనకట్ట కడతానని చెప్పావే, అప్పుడే కెమెరా ఆన్ చేశాను. హలో, ఇక నుంచి ఆయన మీలాంటి రాజకీయ నాయకుల మధ్య ఉండబోతున్నారు. మీరు ఎలాంటి ప్లాన్లు వేసినా అంతకన్నా మంచి ప్లాన్లే ఈయన వేస్తారు. ఏమన్నా అడ్రస్ ఏమిటో తేల్చుకోమంటావా? ఆయన అడ్రస్ శాశ్వతంగా ఎప్పుడూ ప్రజల మనసులోనే. నువ్వు చెప్పావే చెంచలగూడ రాజమండ్రి, అదంతా మీలాంటి రాజకీయ నాయకులకే. ఇప్పుడు చెప్పు, నీ చేతిలో ఉన్న ఒట్టి కాగితం మాట్లాడుద్దా, ఈయన దగ్గర ఉన్న కెమెరా మాట్లాడుతుందా? ఇది తీసుకెళ్లి వీరు కమిషనర్ గారికి ఇచ్చారనుకో, నీ పేరు అనుకున్న MLA ఉస్కో. సార్ సార్ వద్దు సార్, దయచేసి ఎట్లాంటి నిర్ణయం తీసుకోవద్దు సార్. ఇదిగో మీరు సంతకం పెట్టిన పేపరు, ఇది మీరే పెట్టుకోండి సార్. ఈ జనం తీసుకున్న అప్పులన్నీ నేనే తీర్చేస్తాను సార్. మాట బలిసి చెప్పడం లేదు సార్, నిజంగా నేనే తీర్చేస్తాను సార్. ఖచ్చితంగా నేను మంచి ఎమ్మెల్యేగానే ఉంటాను సార్. సరే వెళ్ళరండి. మహేంద్ర, నాయకుడు మహేంద్ర, జిందాబాద్. నాయకుడు మహేంద్ర, జిందాబాద్. నాయకుడు మహేంద్ర. ఏంటి సార్ ఇక్కడ ఎవరూ లేరు? బంద్ జరుగుతున్నట్టుగా ఉంది సార్. మెదలకుండా మనం లాడ్జ్కో బీచ్కో వెళ్ళుంటే బాగుండేదేమో సార్. నీకు అనుభవం చాలదయ్యా, ఆపు. చెట్టు పుట్ట వదలకుండా అన్ని చోట్ల గాలించండి. ఏంటి సార్ తేనె చుట్టూ చెదరగొట్టినట్టు జంట ఎలా పారిపోతున్నారు? ఎంతసేపు ఎక్కడ ఉన్నారు? ఏరే తుప్పల్లో కూర్చొని ముద్దిస్తున్నావా? లేవరా, లే లే లేరా, లే. దీనికి పోయి 1000 రూపాయలు ఖర్చు పెట్టి రూమ్ తీయాలా ఏంటి? నేను నీతో ఉన్నంత వరకు నీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందయ్యా. లేవండి, స్టేషన్ కి రండి, మీ జాతకాలు నేను చెప్తాను. ఇది చూడు. ఏమయ్యా మీకేం చోటు దొరకలేదా? సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి. మీ ప్రేమ కథలన్నీ మా అయ్యగారితో చెప్పు పదా. ఎవరా నువ్వు? నేను దారి తప్పిన వాడినండి. ఈ అమ్మాయి ఎవరు? ఆమె కూడా దారి తప్పిందండి. ఇక్కడేం చేస్తున్నారు? దారి వెతుక్కుంటున్నామండి. నాకే కథ వినిపిస్తున్నావా? ఎంతకంటే పెద్ద కథలో జైలు చెప్పుగాని పద. ఏమిటిది? జాతకం చెప్పేదయ్యా. దాని ఎందుకు చేతిలో పట్టుకున్నావు? జాతకం చెప్పడానికి. ఈ పొదల చాటున మా సంసార సమస్య బయటికి తెలియకూడదని. ఇప్పుడు తెలిసింది కదా, పదరా, పదరా, పద. నువ్వెవరు? సార్ నా పేరు వాసు, ఈమె పేరు విజయ్. నేను ఈ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఈమె ఫస్ట్ ఇయర్ బీకామ్ చదువుతుంది. మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం సార్. మీరు ఎక్కడ ఎంక్వైరీకి పిలిచినా రావడానికి రెడీ. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను. మీరు ఎంతమందో చూసుంటారు, కానీ మేము అలా కాదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు ఆపినా సరే మేము పెళ్లి చేసుకొని తీరుతాం. దీన్ని ఎవరు ఆపలేరు. అంత కాన్ఫిడెన్స్ ఉందా నీకు? ఇది మా మీద ఉన్న కాన్ఫిడెన్స్ కాదు సార్, మా లవ్ మీద ఉన్న కాన్ఫిడెన్స్. నిజమైన ప్రేమ అంటే ఇలా ఉండాలి. వీళ్ళిద్దరిని వదిలేయ్. ఏయ్ వాళ్ళందరినీ బండ్లు ఎక్కించండి. పబ్లిక్ గార్డెన్ లో ప్రేమికుల హంగామా స్పెషల్ రిపోర్ట్. ఎవరా నువ్వు? నేను దారి తప్పిన వాడినండి. ఈ అమ్మాయి ఎవరు? ఆమె కూడా దారి తప్పిందండి. ఇక్కడేం చేస్తున్నారు? దారి వెతుక్కుంటున్నామండి. ఇంతకంటే పెద్ద కథలో జైల్లో చెప్తే గాని పదరా. కొట్టకండి సార్, సార్ కొట్టకండి. ఏమిటిది? జాతకం చెప్పేదయ్యా. దాని ఎందుకు చేత్తో పట్టుకున్నావు? జాతకం చెప్పడానికి. ఈ పొదల చాటున. సార్ నా పేరు వాసు, నేను ఈ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఈమె ఫస్ట్ ఇయర్ బీకామ్ చదువుతుంది. మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం సార్. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు ఆపినా సరే మేము పెళ్లి చేసుకొని తీరుతాం. దీన్ని ఎవరు ఆపలేరు. అమ్మా ఉషా, ఎంత ఘోరానికి పాల్పడ్డావమ్మా. ఏమైందమ్మా నీకు? నేను రావటం ఒక క్షణం ఆలస్యం అయితే ఏం జరిగేది తెలుసా? చెప్పమ్మా, మీ నాన్న మీద నీకు నమ్మకం పోయిందా? నాన్న స్కూల్లో నాతోనే చదువుకున్నాడు. అతను నాకు చాలా ఇష్టం. అతన్ని నేను లవ్ చేస్తున్నాను డాడీ. అతను బాగా చదువుకున్నందువల్ల
ఇంజనీరింగ్ చదువుదామని హైదరాబాద్ వెళ్ళాడు. అతన్ని నేను తలుచుకుంటున్నట్టు నన్ను అతను తలుచుకున్నాడు అనుకున్నాడు డాడీ. కానీ అతను అక్కడ వేరెవరినో అమ్మాయిని లవ్ చేస్తున్నాడు డాడీ. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని టీవీ వాళ్ళకి కూడా చెప్పారు డాడీ. దీనికోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నేను బతికేది ఎవరి కోసమ్మా? నీ కోసమ్మా. వాడి పేరేంటో చెప్పమ్మా. వాసు డాడీ. ఆ వాసు ఎంతమంది అమ్మాయిలైనా లవ్ చేసి ఉండొచ్చు, కానీ వాడు తాళి కట్టేది మాత్రం నీ మేళ్ళలోనేనమ్మా. మన జీవితాల్లోనే కాదమ్మా, ఇతరుల జీవితాల్లో కూడా మనం తీసుకునే నిర్ణయాలు అమలు జరగాలి, జరిగి తీరుతాయి. ఇదిగో. హే, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఒక చిన్న డౌట్. ఏం డౌట్? మన లవ్ సక్సెస్ అవుతుందా? అంతేనా? పెన్ జ్యోతిష్యం చూస్తే తెలిసిపోతుంది. పెన్ జ్యోతిష్యమా? ఎలా? పెన్ ఇవ్వు. సక్సెస్ అవుతుందని ఎస్ చెప్పు. ఎస్. నో. ఎస్. నో. ఎస్. నో. ఎస్. నో. నోనా? అయితే మన లవ్ సక్సెస్ అవ్వదా? సెటిల్బ్లేట్. నోతో స్టార్ట్ చేస్తే ఎస్ అని వచ్చేది. దీనికి కూడా ఫీల్ అవ్వాలా? రే, నీ పేరే కదా వాసు? అవును. రారా. జీరా. నువ్వు ఇక్కడే ఉండు. కర్చీఫ్ గట్టి గబ్బర్ సింగ్ అనుకుంటున్నావా? మనోడిని ఎవరో కొడుతున్నారు, అందరూ తొందరగా రండి. విజయ్, విజయ్, వాసు, 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 ఎవరు వాసు వాళ్ళంతా? నాకు తెలీదు. రా, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అయ్యో, పోలీస్ అంతా వద్దు. ఆ రోజు పార్క్ లో ఏమైందో తెలుసు కదా, అప్పుడు ఒకటంటే మరొకటి అవుతుంది. వద్దు వాసు, రా మనం వెళ్దాం. మెల్లగా కట్టు. నా పేరు బొట్టి జేజమ్మ కాదు,
జాకీ చాన్ కి అమ్మని. అమ్మ, నా దగ్గర ఏమి దాచుకున్నా నిజం చెప్పండి. 2 రోజుల క్రితం మీరు దోచుకున్న 3 కిలోల బంగారం ఎక్కడో? అమ్మా జేజమ్మ, పోలీస్ స్టేషన్ లోపలే ఉంది, నువ్వు వెళ్ళి బాగా వెతకమ్మా. పోలీస్ స్టేషన్ లోనే దాచుంచారా? రండి, వెళ్ళి లాక్కురండి. యా, స్టేషన్లో జరిగిన దొంగతనానికి నాకు ఎటువంటి సంబంధం లేదని ఇందులో రాసించాను. మీరు ఒక సంతకం పెట్టారంటే సస్పెండ్ అయిన నేను మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు. ఒకే ఒక సంతకం పెట్టండి అయ్యా. కుదరదు. అయ్యా, మీరైనా సంతకం పెట్టండి అయ్యా. నేను పెడతాను, కానీ ఇప్పుడు కుదరదు. అయ్యా, ఊరి పెద్దలారా, మీరైనా సంతకం పెట్టండి. అన్నా నమస్కారం. ఇక్కడ మా అందరికీ బంధువులే. ఆనకళ్ళ రామస్వామి, ఆయన సుపుత్రుడు ఇన్స్పెక్టర్ ఇక్కడ న్యాయం కోసం వచ్చారు. న్యాయం తీర్పు చెప్పండి, అంతే. ఇదేలా ఉంది అన్న, మా బంధువులందరూ కోర్టు కేసు అని కొట్టుకుంటున్నందువల్ల మా వంశానికి తలవంపులుగా ఉంది. ఈ రోజు ఇన్స్పెక్టర్ మమ్మల్ని పంచాయతీలో తీసుకొచ్చి నిలబెట్టారు. మీరే ఏదైనా మంచి తీర్పు చెప్పాలి. మీకు ఎప్పుడు రుణపడి ఉంటారు. నమస్కారం అండి. మనం అందరం కలిసి సంతకాలు పెట్టామంటే వీళ్ళకు మహేంద్ర బ్యాంక్ లో లోన్ దొరుకుతుంది. ఆ తర్వాత లేదో కోట్లు పెట్టుకొని బతుకుతారు. మనకు టైం వస్తుంది, అప్పుడు చూపిస్తాను. ఏడి మనం ఇన్స్పెక్టర్ కి సపోర్ట్ గా మాట్లాడామంట. మన బంధువులంతా వచ్చి ఎంగిలాగుల్లాకి ఇంటికి వెళ్లాల్సిందే. అందుకని పంచాయతీని జాగ్రత్త చెప్పండి. నేనున్నంత వరకు పంచాయతీ సక్రమంగానే జరిగి తీరాలి. ఎవరైనా అడ్డగోలుగా ప్రవర్తిస్తే వాళ్ళను అడ్డంగా నరికేస్తాను. ఒక్క సంతకం పెడితే పోలీసు ఉద్యోగం, ఇంకో సంతకం పెడితే నా బంధువులకు లోన్. అందువల్ల మంచి తీర్పు చెప్పండి. ఈ టైపు దారి కూడా ఉందా? ఏంట్రా ఇది? ఒక్కొక్కడు ఒక్కొక్క సినిమా హీరోల మిమిక్రీ చేసి మాట్లాడుతున్నాడు. అవును, నువ్వు వాసన పసిగట్టి మా వాళ్ళని బొక్కలోకి దోసి మక్కిలి దిగదంతే. అందుకే మా వాళ్ళందరూ సేఫ్టీగా ఉన్నారు. దీని పేరేనా ముసుగు పంచాయతీ అంటే? రేయ్, మీరందరూ ఊరు పెద్దలు అనుకున్నానురా. మీరందరూ దొంగనాయాలని ఇప్పుడే తెలిసిందిరా. రేయ్, మీ అందరిని ఒకే ఎన్కౌంటర్ లో లేపేస్తాడ్రా ఈ ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ జాగ్రత్త పడుతున్నాడు. అందరూ ఇప్పుడేం చేస్తారు? అయ్యా, మా బంధువులందరూ భయపడి పారిపోయారు. మా మీద ప్రేమ చూపించే ఒకే ఒక్క మనిషి మీరే. దీంట్లో మీరు ఒక సంతకం చేశారంటే మేము మహేంద్ర బ్యాంక్ లో లోన్ తీసుకుని బతికేస్తాం. ఏంటి? నన్ను సంతకం పెట్టమంటావా? నా వల్ల కాదు. అయ్యా, నా కొడుకు ఈ వృత్తి మానుకొని జీవించాలనుకుంటున్నాడు. ఒక సంతకం పెట్టండి. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాం. అవునయ్యా. ఒకే ఒక సంతకం చేయండి అయ్యా. ఎరా, పంచాయతీ పెట్టి ఒక్క సంతకం తీసుకుని నా ఉద్యోగం కాపాడుకోవాలనుకుంటే నన్ను ఉపయోగించుకుని మీరు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారా? చన్నీల నారాయణ, నా అబ్బా, ఇక్కడ ఇన్స్పెక్టర్ ఏడబ్బా? పోయాడ్రా. నేను చూసుకుంటాను. సార్. సరే సరే. సార్. ఏంటమ్మా? ఏంటి? సార్, నా పేరు విజయ్ సార్. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ఇదిగో ఈ నెంబర్ బండ్లోనే సార్ నా లవర్ వాసుని కిడ్నాప్ చేశారు. దయచేసి ఎలాగైనా మీరే ఆయన కనిపెట్టాలి సార్. ఇలా చూస్తాను. ఇది మాతాండ గారి బండిలో ఉంది. అమ్మా, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా. సార్ ప్లీజ్ సార్. అమ్మా, వెళ్ళిపోమ్మా. సార్ ప్లీజ్ సార్. ఏమా చెప్తున్నాగా, వెళ్ళిపో. ఏంటి సార్ ఎలా అంటున్నారు? ప్రాబ్లం అని చెప్పి ఊరుగానే ఊరొచ్చాను. కొంచెం కూడా మనస్సాక్షి లేకుండా మీరు వెళ్ళిపో అంటున్నారు. అతను హత్య చేసినా సరే అతన్ని అరెస్ట్ చేయలేం. ఎందుకని FIR కూడా ఫైల్ చేయమమ్మా. అంత పవర్ ఉన్న వ్యక్తి అతను. హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. చూడమ్మా, నీకు హెల్ప్ చేస్తే నా ఉద్యోగం ఊడిపోతుంది. కానిస్టేబుల్, ఈ అమ్మాయిని తీసుకోవడం అయ్యా. ఏడవద్దమ్మా. ఈ ఊర్లో మహేందర్ గారిని ఒక ఆయన ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసావంటే పోలీస్ స్టేషన్ లో దొరకని న్యాయం ధర్మం ఆయన దగ్గర దొరుకుతుంది. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళే ఉంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఆగమ్మా చెల్లి, నువ్వు పోలీసుతో మాట్లాడడం నేను విన్నానమ్మా. మహేంద్ర గారు నీకు తెలుసా అమ్మా? తెలీదు. చూసావా? నాకు తెలుసు. నువ్వు వచ్చావంటే నేను తీసుకెళ్తాను. నేను అక్కడికే వెళుతున్నాను. సరే అన్నా, పదమ్మా. సార్ మీరే సార్ మమ్మల్ని కాపాడాలి. లేమ్మా, ఎవరమ్మా నువ్వు? సార్, నా పేరు విజయ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. వాసు నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. నా వాసుని ఎవరో తెలియని నలుగురు కిడ్నాప్ చేశారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే తీసుకోమంటున్నారు. అడిగితే పెద్ద మనిషి అంటున్నారు.
కిడ్నాప్ చేయించేవాడు పెద్ద మనిషి కాడు సార్. వాడొక రౌడీ, మూర్ఖుడు, రాక్షసుడు, సాడస్. ఇంత కరెక్ట్ గా చెప్పేస్తుంది ఈ పిల్లవరు. మిమ్మల్ని కాదు సార్, మీరే సార్ ఆ దుర్మార్గుడి దగ్గర నుంచి వాసుని కాపాడారు. ఏంట్రా ఇది? మన విరోధి మహేందర్ దగ్గరికి వెళ్ళకూడదని నేనే మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చానండి. ఏమే, ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరకు వచ్చి నన్నే రౌడీ, రాక్షసుడు, శాడిస్టు అంటావా? నా గురించి నేను కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసుల కంప్లైంట్ తీసుకోరు. ఎందుకంటే ఇది నా ఊరు. పట్టుకోడరా దాన్ని. మహేంద్ర రండ్రా పడిపోదాం. పారిపోతున్నారు, వదలదయ్యా. ఇతనేనా నేను వెతుకుతున్న మహేంద్ర గారు? ఎవరమ్మా నువ్వు? ఈ ఊళ్ళో నిన్నెప్పుడు చూడలేదే. వీళ్ల చేతికి ఎలా చిక్కావు? మిమ్మల్ని కలిసి సహాయం అడుగుదాని వచ్చాను సార్. మీరేనని చెప్పి ఇంకెవరి దగ్గరకు తీసుకెళ్లారు సార్. మీరే సార్ నాకు సహాయం చేయాలి. నేను ఎవరు లేని అనాథని. అమ్మా నాన్న లేరు అను, అనాథను మాత్రం అనకు. ఈ లోకంలో ఎవరు చివరిగా చస్తారో వాళ్లే అసలైన అనాథలు. చెప్పమ్మా, ఎందుకు నన్ను కలవాలనుకున్నావు? ఎవరో వాడు నా బైక్ తీసుకెళ్తున్నాడు. త్వరగా హలో, కంట్రోల్ రూమ్.
అమ్మాయి ఆపరేషన్ కి రక్తం కావాలని ప్రకటన ఇచ్చాం, కానీ ఎవరూ రాలేదు. సమయానికి బాబు వచ్చి రక్తం ఇచ్చి నా బిడ్డ ప్రాణాలు కాపాడాడు. మంచి విషయం కోసమే బైక్ తీసుకెళ్ళాడు. రండి. నిన్ను కొట్టను. దొంగతనం ఎంత రిస్కో తెలుసా? దొరికావంటే ఇంకెంత రిస్కో తెలుసా? నువ్వు రిస్క్ తీసుకొని దొంగలించడానికి ఇదేమంత కాస్ట్లీ ఐటెం కాదు. ఇది రోల్డ్ గోల్డ్ చైన్. ఓ మరెందుకు ఇంత దూరం తరువుకు వచ్చాను అనుకుంటున్నావా? ఇది తీసుకెళ్లి మార్వాడి కొట్టుకిస్తే దొరికిపోతావు. నిన్ను చూస్తే సుఖం కోసం దొంగతనం చేసిన వాళ్ళ లేవు, పొట్ట కోసం చేసినట్టున్నావు. ఇప్పటికీ నా వల్ల కుదిరింది ఈ వాచ్. ఇది నేను పార్ట్ టైం జాబ్ చేసుకున్నది. ఇదే నేను నీలా దొంగనైతే ఇలా హర్ట్ చేసేవాడిని కాదు. బాగా ఆలోచించి చూడు. సార్, నేను మొట్టమొదటిసారిగా మీలాంటి వారి దగ్గర దొంగతనం చేస్తుంటే నేను ఈ వృత్తులకు వచ్చుండేవాడిని కాదు సార్. నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి సార్. ఆ రోజు హాస్పిటల్లో బ్లడ్ ఇచ్చాడు, ఈ రోజు దొంగకి వాచ్ ఇస్తున్నాడు. వీడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడే. ఎవడే వీడు? వీడు మన కాలేజ్కి పక్క కాలేజ్ చదువుతున్నాడే. ఓహో, రేపటి నుంచి వీడిని నేను చూసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. హలో, పిలిచారుగా, ఏంటో చెప్పండి. హలో, సరైన క్రాక్లా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, మీతో కాస్త ఒంటరిగా మాట్లాడాలి. సరే మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఓకేనే, జాగ్రత్తగా ఉండు. చెప్పండి. ఇది సారీ, యూర్ టూ లేట్. అయినప్పటికీ ఇంకోసారి. నేను ఆల్రెడీ వాసు అనే ఒకతన్ని లవ్ చేస్తున్నాను. రే బావా, నిన్నే లవ్ చేస్తుందిరా. ఏ ఆగు. ఏంటి? గణేష్ నీకు లవ్ లెటర్ ఇచ్చాడా? అవును, ఇచ్చాడు. వాడితో ఏం చెప్పావు? ఏం చెప్పాను? యు ఆర్ టూ లేట్. నేను ఆల్రెడీ వాసుని లవ్ చేస్తాను చెప్పావా లేదా? అవును, చెప్పాను. అయితే నన్నేగా లవ్ చేస్తున్నావు. ఇలా చూడు, ఈ కాలేజీలో 4 వాసులు ఉన్నారు. ఈ హైదరాబాద్ లో ఎలాగైనా 40 వాసులు ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్ లో చూస్తే అట్లీస్ట్ 4000 వాసులైనా ఉండరా? వాళ్ళలో ఎవరైనా వాసు అయి ఉండొచ్చు కదా. నువ్వే అనుకుంటే అది నా తప్ప? బాగా తిప్పించుకుంటున్నావే. హలో విజీ. హే వాసుని. విజీ. హలో, నేను వాసు. విజీ. విజీ. వాసు, ఏమైంది? ఏమైంది విజీ? నువ్వు ఆగవే, ఏదో లోకల్ నెంబర్ లా ఉంది. హలో, ఈ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఇది ఏ ఏరియా అండి? సరోజిని హాస్పిటల్. హాస్పిటల్? అయ్యో, అక్కడ వాసు అని ఎవరైనా ఉన్నారా అండి? ఏ వాసు కావాలి? ఇక్కడ 3 వాసులు ఉన్నారండి. ఒక యాక్సిడెంట్, 2 సూసైడ్లు. మీకే వాసు కావాలో ఇక్కడికి వచ్చి చూసుకోండి. ఏంటి టెన్షన్ అవుతున్నావు? అయ్యో, వాసుకి ఏదో అయింది. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఐసీయూ ఎక్కడ ఉంది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉంది. ముద్దుందా నీకు? నవ్వకు. ఒక నిమిషంలో నా ప్రాణం పోయినట్టయింది తెలుసా? ఎందుకు నేను ఇలా టెన్షన్ పెట్టావు? ఎన్ని రోజులు నన్ను ఇలా ఏడిపించావు?
నేను ఎంత బాధపడి ఉంటాను. నేను నిన్ను ఎందుకు ఏడిపించానంటే నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావని తెలుసుకోవడానికే. వాసు, నాకంటూ ఎవరు లేరు. నీలాంటి మంచి వాడిని నేను మిస్ చేసుకుంటానా చెప్పు. వాసు, ఐ లవ్ యు వాసు. నాకంటే ఉన్న ఒకే సొంతం వాసునే. అతన్ని నా దగ్గర నుంచి వేరు చేసేశారు. నేను మొక్కి దేవుడు కూడా నాకు అన్యాయం చేశాడు సార్. దేవుడు అన్యాయం చేస్తే ఈయన దగ్గర నిన్ను పంపిస్తాడమ్మా. ఎవరైనా ఒక పని చేసేటప్పుడు అవుతుందా అవదా అనే అనుమానంతో పనిలోకి దిగుతారు. తప్పకుండా అవుతుందని దిగేది ఈయనే, గెలిచేది ఈయనే. భయపడకుండా ధైర్యంగా ఉండమ్మా. ఆడపిల్లవి ఇంత దూరం వచ్చావంటే నీ మనసేంటో అర్థమైంది. నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. బండెక్కు. రామా. ఏయ్ మహేంద్ర, వద్దు. నువ్వు కల్పించుకోవడానికి ఇదేమి గ్రామ సమస్య కాదు, మా కుటుంబ సమస్య. రై, ఏదిరా కుటుంబ సమస్య? ఇద్దరు ప్రేమికులు వేరు చేయడమా? మర్యాదగా కుర్రాడిని వదిలే. అది జరిగే పని కాదు. ఇంకో 10 రోజుల్లో పెళ్లి జరుగుతుంది, నా కూతురికి ఆ అబ్బాయికి. పెళ్ళనేది అగ్నిసాక్షిగా జరుగుతుంది. ఒక ఆడపిల్ల గుండె రగిల్చి కాదు. ఒక ఆడపిల్ల మగవాళ్లా తెగించింది. మగాడైన నువ్వు ఆడదాన్లా తన ప్రేమికుణ్ణి బంధించా. మహేంద్ర, నేను భయంకరమైన వాణ్ణి. నేను భయం లేని వాణ్ణి. ఎక్కువగా మాట్లాడుతున్నా. అది నాకు పుట్టుకతో వచ్చిన గుణం. నాతోనే పెట్టుకున్నావు. ఇక మీద అనుక్షణము నీకు ఆపదే. ఆపద? హ్మ్. వాటితో ఆడుకోవడం నాకు అలవాటు. మదవెక్కిన ఏనుగు ఏం చేస్తుందో తెలుసా? సీమసింహం గర్జనకి పారిపోతుంది. మహేంద్ర, నువ్వు తప్పు చేస్తున్నావు. న్యాయం కోసం పాలకుల్నే కాదు, ఆ దేవుణ్ణి ఎదిరించిన తప్పే లేదు. ఏయ్, తగ్గి నడుచుకో. మనిషిగా నడుచుకుంటే ఈ సమస్య ఇక్కడితో తీరిపోతుంది. లేదంటే నువ్వు జరిపించాలనుకున్న పెళ్లి పెద్ద సమస్యగా మారుతుంది. ఏయ్, పెళ్లి జరిగే సమయంలో పిండా కూడి పెట్టకూడదనుకుంటున్నాను. అయితే నువ్వు పెళ్లి జరిపించనే లేవు. ఎందుకు జరగదురా? అమ్మాయి అబ్బాయి నా దగ్గరే ఉన్నారు. నువ్వు ఏమీ చేయలేవు. ఏయ్ మహేంద్ర, లోకల్ ఫోర్స్ దగ్గర నుంచి మిలిటరీ ఫోర్స్ వరకు నేను చెప్పిన తేదీకి ఇక్కడికొచ్చి దిగిపోతారు. రై, నౌకాదళం, విమానదళం, ఏ దళాన్నైనా సరే నువ్వు దించు. నువ్వు నిర్ణయించిన అదే రోజున పెళ్లి జరుగుతుంది. రై, పెళ్లి కూతురు నీ కూతురు కాదు, ఈ అమ్మాయి. అది చూద్దాం. నన్ను, నా బలాన్ని